ఒరే సూరిగా అయ్యారు ఈ సంక్రాంతి కూడా మన చెన్న కేశవరెడ్డి ఆది కేశవరెడ్డి కోడిని కొట్టాలి, ఆ విషయం పేపర్లు వేయాలి, చుట్టుపక్కల జనం అంతా మన గురించి చెప్పుకోవాలి, మన కోడి పౌరుషం గురించి చెప్పుకోవాలి. అర్థమైందా? అర్థమైంది అయ్యారు. అదో ఆ కత్తి నూరేసి ఆయిల్ రాసి లోపలెట్టి పెడతాను కానీ అయ్యారు. ఎప్పుడు కత్తి చూసి ఆయిల్ రాసి లోపల పెట్టేయడమే. అదే మీ తాతగారు అయితే 150 మందిని నరికారంట. మీరు ఎప్పుడు నరకరేంటి రాజుగారు? వట్ట ఎవరా? అది కాదండి, ఊరి జనం అనుకుంటున్నారండి అలాగా. ఆ రోజుల్లో అంటే పౌర హక్కులోళ్ళు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి మహానుభావుడు నరుక్కుంటా పోయాడు. అది ఈ రోజుల్లో చేసామనుకో బొక్కలు పెట్టి మక్కలు ఎరగదుంగుతారు. ఇదిగా ఓకే ఓడికి ఏం పెట్టావు? దీనికి కూడా మీ బుద్ధిలో వచ్చేయండి. వేడిగా ఉంటాయి కానీ కూలింగ్ నీళ్ళు కూడా తాగుతలేదు, అందుకే జీడిపప్పు పకోడీ వేయించాను. పెడతాను ఇప్పుడు. వెళ్ళు రాజుగారు కూడా మజాకనా.